క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో వాక్యము సజీవమైనది. బైబిల్ ద్వారా దేవుడు తన పిల్లలతో వ్యక్తిగతంగా మాట్లాడుతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గమ కంటెను వాడిగా ఉండి ప్రేణాత్మలను కీళ్లను మూలగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనము ఎవనికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. బైబిల్ ఇప్పటి వరకు వ్రాయబడిన అత్యంత అద్భుతమైన పుస్తకము. దేవుడు తన ఆలోచనలను మాటలను వ్రాతపూర్వకంగా నమోదు చేయడానికి మానవులను ఉపయోగించుకున్నాడు. తద్వారా ఇతరులు తనను తెలుసుకోగలరు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలలో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. విశ్వాన్ని ఉనికిలోకి తెచ్చిన వ్యక్తి ఇప్పటికే మీరు మీ చేతుల్లో పట్టుకున్న బైబిల్ పేజీల ద్వారా అంతే శక్తివంతంగా మాట్లాడుతున్నాడు. రక్షణ సమయంలో విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందుతారు. ప్రభువుతో సంభాషణ మార్గాలు స్థాపించబడతాయి. అప్పుడు లేఖనాలు చదివినప్పుడల్లా దేవుని పిల్లలు ఆయన స్వరాన్ని వినగలరు. మరియు ఆత్మ వారు విన్న వాటిని అర్థం చేసుకోవడానికి మరియు ఆచరణలో పెట్టడానికి వీలు కల్పిస్తుంది. బైబిల్ కేవలము ఓదార్పుకరమైన మాటలతో నిండిన మంచి పుస్తకము కాదు. లేఖనము ప్రభావవంతంగా ఉంటుంది మరియు ఎల్లప్పుడూ దేవుని ఉద్దేశాన్ని సాధిస్తుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాలలో, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్టు చేయును, అలాగే నా నోట నుండి వచ్చినము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. నేటి వాక్య భాగము దీనిని చురుకైనది మరియు సజీవమైనది అని వర్ణిస్తుంది. 1 దెస్సలోనికైలు 2వ అధ్యాయము 13 వచనంలో దేవుని వాక్యము విశ్వాసులైన మీలో పనిచేస్తుందని మనకు చెప్తుంది. మనము ప్రభువుని విశ్వసించి ఆయన చెప్పేది చేస్తే మన జీవితాన్ని మార్చే శక్తి ఈ పుస్తకానికి ఉంది. దేవుడు మనల్ని లోపల నుండి రూపాంతరం చెందడానికి బైబిల్ను ఉపయోగిస్తాడు. లేఖనాన్ని చదివే ముందు ఆయన ఏమి చెప్తున్నాడో విని అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేయమని ఆయనను అడగండి. మీరు విశ్వసించి విధేయత చూపినప్పుడు మీ ఆధ్యాత్మిక వినికిడి మరింత తీవ్రంగా మారుతుంది మరియు వాక్యములో మీరు గడిపే సమయము ప్రభువుతో సన్నిహిత సంభాషణగా మారుతుంది. ఆమేన్.